ప్రపంచ ఇంధన మార్కెట్లను మరోసారి కుదిపేసే హెచ్చరికను ఇరాన్ జారీ చేసింది. ఇప్పటికే హర్మోజ్ జలసంధిపై ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉండగా ఇప్పుడు బాబల్ మందేబ్ జలసంధిని కూడా మూసివేసే అవకాశం ఉన్నట్టు సంకేతాలు ఇచ్చింది. ఈ పరిణామం ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్తో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఇరాన్ మరో కీలక సముద్ర మార్గంపై హెచ్చరికలు జారీ చేసింది. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్తో కలిపే బాబ్ అల్ మందేబ్ జలసంధిని అవసరమైతే అడ్డుకుంటామని ఇరాన్కు అనుబంధ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ జలసంధి ద్వారా యూరప్, ఆసియా మధ్య భారీ స్థాయిలో చమురు, సరుకు రవాణా జరుగుతుంది. రోజువారీ అంతర్జాతీయ సముద్ర రవాణాలో గణనీయమైన భాగం ఈ మార్గంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ మార్గం మూసివేయబడితే ప్రపంచ సరఫరా గొలుసులు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. యామెన్లోని హౌతీ తిరుగుబాటు దళాలకు ఇరాన్ మద్దతు ఉన్న నేపథ్యంలో బాబ్ అల్ మందేబ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి. గతంలో కూడా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే హర్మూజ్ జలసంధిపై ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు బాబ్ అల్ మందేబ్ పై కూడా ముప్పు ఏర్పడితే ఇంధన సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చమురు ధరలు ఇటీవల గణనీయంగా ఎగబాకినట్లు అంతర్జాతీయ నివేదికలు సూచిస్తున్నాయి. హర్మూజ్ తర్వాత బాబ్ అల్ మందేబ్ కూడా ఉద్రిక్తతల కేంద్రంగా మారడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాలుగా మారింది. ఈ జల మార్గాల భద్రతపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించిన వేళ ఇరాన్ హెచ్చరికలు ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే మధ్యప్రాచ్య సంక్షోభం కేవలం ప్రాంతీయ సమస్యగా కాకుండా ప్రపంచ ఇంధన భద్రతను ప్రభావితం చేసే అంశంగా మారుతోంది.